ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంక్రాంతి పండుగ సందర్భంగా తాను డ్యాన్సులు చేస్తే పవన్ కళ్యాణ్ సంబరాల రాంబాబు అనడం ఏంటని నిలదీశారు. భోగి పండుగలో ఆనందంతో డ్యాన్స్ చేశారన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంక్రాంతి పండుగకు ప్రజలతో కలిసి పండుగ వాతావరణంలో ఆనంద తాండవం చేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ డ్యాన్సులు చేస్తే సంబరాల డిప్యూటీ సీఎం అవుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. సంబరాల రాంబాబు అని చాలామంది అన్నారు. ఉప ముఖ్యమంత్రి కాదు కానప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నేను చెప్పాను కదా, అంబటి రాంబాబు సంబరాల రాంబాబేనని. సంబరాల రాంబాబు అంటే తప్పే ఉంది? డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అవుతానా? మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేశాడు, ఆయన సంబరాల ఉప ముఖ్యమంత్రి అవుతాడా? నో. పండుగ సందర్భంగా ఒక ఆనందభరితమైన వాతావరణంలో ఆనంద తాండవం అంటారు దాన్ని, అంతేగాని డ్యాన్స్ రోజు డ్యాన్స్లు వేస్తాం మేము. వాళ్ళు వేస్తారు డ్యాన్సులు, ఆయన వృత్తి డ్యాన్సులు వేయటం. కానీ నేను అలా కాదు, పండుగ సందర్భంగా ఒక ఆనంద తాండవం చేస్తాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టబట్టి దాన్ని పొలిటికల్ టర్న్ తీసుకున్నాను. పొలిటికల్గా పంచులు వేసే కార్యక్రమం చేస్తున్నాను. పండుగ సందర్భంగా, భోగి సందర్భంగా పొలిటికల్గా కూడా ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన సాంగ్కి నేను డ్యాన్స్ చేయబోతున్నాను.